డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకాశం జిల్లా ప్రజానీకానికి సర్వీస్ మోడ్తో సేవలందించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలోని డీమార్ట్ ప్రక్కన డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ 24వ బ్రాంచ్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భారతదేశంలోనే 250 బ్రాంచులతో అగర్వాల్ హాస్పిటల్ ఉందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 24వ బ్రాంచిగా అవతరించిందని తెలిపారు. అతి సామాన్యమైన కుటుంబం నుంచి డాక్టర్ అగర్వాల్ వచ్చి ఎంతో స్థాయికి ఎదిగారని, ఎంతోమందికి కంటి వైద్యాన్ని అందించాలని అన్నారు. తాను కూడా అగర్వాల్ హాస్పిటల్లోనే కంటి పరీక్షలు చేయించుకున్నారని, అందువలన ప్రకాశం జిల్లా ప్రజలకు కొంతమేర ఉచిత సేవలు కూడా అందించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా సేవలు అందిస్తూ మంచి అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగర్వాల్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ మేక శ్రీకాంత్, మెడికల్ డైరెక్టర్ సాయి యశ్వంత్, రీజనల్ హెడ్ డాక్టర్ రమ్య సంపత్, బ్రిలియంట్ కంప్యూటర్ అధినేత న్యాయమతుల్లా భాష, డాక్టర్ శిరీష జయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అగర్వాల్ ఐ హాస్పిటల్ ఫ్యామిలీకి ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఉన్న పేషెంట్స్ బిలాంగ్స్ టు అగర్వాల్ హై హాస్పిటల్ అందరికి కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను చాలా సంతోషమైంది ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒక మంచి కంటి ఆసుపత్రి రావటం అనేది. మాగుంట కుటుంబం దాదాపు 35 సంవత్సరాలుగా ఇక్కడ కలిసిమెలిసి ప్రజలతో కూడా ఎన్నో సేవలు చేయడం అనేది చూస్తూ వస్తున్నాం. వైద్య సేవ అనేది ఎంతో అవసరం ఉన్నప్పుడు కూడా హై హాస్పిటల్ అనేది అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒంగోలులో కూడా. బట్ సాఫిస్టికేటెడ్ హై అండ్ హై హాస్పిటల్ అనేది ఈరోజు రావటం, అగర్వాల్స్ హై హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా నేను వారిని కూడా అభినందిస్తూ, వారి చైర్మన్ గారు అమర్ అగర్వాల్ గారు, వారే నాకు దాదాపు 8 సంవత్సరాల క్రితం నా 2 కళ్ళకి కూడా ఆపరేషన్ కూడా చేశారు. అప్పుడు కొంచెం చూపు తక్కువ ఉండేది, ఆ తర్వాత చూపు చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఎక్కడైనా దూరపు వస్తువులైనా దగ్గరపు వస్తువులైనా కూడా బాగా ప్రత్యేకంగా చూడటం అనేది. ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా డాక్టర్స్ కూడా మా ఫ్యామిలీతో కూడా అటాచ్గా ఉంటారు. I never thought they are going to set up a beautiful hospital here in Ongole. మంచి బాగా ఖర్చు పెట్టి దాదాపు 5.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో అందంగా తీర్చిచ్చారని అంటే ప్రత్యేకంగా అమర్ అగర్వాల్కి, వారి కుటుంబ సభ్యులు, మేనేజింగ్ టీం అందరికి కూడా హృదయపూర్వకంగా నేను వాళ్ళందరికీ అభినందనలు కూడా తెలుపుతున్నాను. నేను ఈరోజు ఐ కేర్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. చాలామంది కంటి చూపు అనే దానికి ఇబ్బంది కూడా పడుతూ పక్కన టౌన్స్కి వచ్చి వాళ్ళు చెక్ చేసుకోరావటం, లేకపోతే ఆపరేషన్ ఉన్న తర్వాత దానికి తగిన నిధులు అనేది కూడా ఏర్పరచుకొని రాకపోవటం. మామూలుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అన్ని ఐ క్యాంప్స్ నిర్వహిస్తూ అక్కడ ఉన్న హైజీనిక్ పరిస్థితులు సరిగా లేనందువల్ల ఆ తర్వాత అక్కడ ఉన్న పేషెంట్స్కి కంటి రోగాలు అనేది కూడా ఎక్కువ కావటం అనేది కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సోఫిస్టికేటెడ్ మెషినరీ వచ్చింది. ఈ మెషినరీ అప్పుడంతా కూడా అంతగా లేదు, బట్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ అన్నీ కూడా. అందులో ఈరోజు అగర్వాల్ ఐ హాస్పిటల్ ఒంగోలు శాఖలో ఆంధ్రప్రదేశ్లో 24వ బ్రాంచ్ ఇది. భారతదేశంలోనే 256వ బ్రాంచ్ అంటే ప్రత్యేకంగా ఐ థింక్ ఇండియాలోనే దిస్ విల్ బి ద నంబర్ 1 విచ్ హస్ గాటన్ మోర్ బ్రాంచెస్ ఇన్ ద కంట్రీ ఇట్స్ గ్రేట్. అగర్వాల్ గారు, అమర్ అగర్వాల్ గారు అయితే నేను హ్యావ్ బీన్ సీయింగ్, నేను కూడా చెన్నైలో ఉంటున్నాను కాబట్టి చాలా చిన్న స్టేజ్ నుంచి వారు ఎంతో పెద్ద స్టేజ్కి రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం అని కూడా తెలుపుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ అగర్వాల్ హై హాస్పిటల్ ఒంగోలు శాఖ వారికి. ఎక్కువగా కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి, కొంచెం ఉచితమైన సర్వీస్ కూడా ఇస్తే కూడా చాలా అప్రిషియబుల్. ఇక్కడ పీపుల్ ఇన్ ఒంగోలు కెనాట్ అఫోర్డ్ సో మచ్ ఆఫ్ మనీ. మీరు ఎంతో ఎక్విప్మెంట్ అంతా కూడా బాగా మంచి డాక్టర్లు కూడా పెట్టున్నారు, బట్ ఆ ఛార్జెస్ అనేది ఫీజ్ వాట్ ఎవర్ యూ ఛార్జ్ అవి కొంచెం రీజనబుల్ అయితే
ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా కూడా సక్సెస్ అవుతుందని కూడా తెలుపుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఓపెనింగ్ దిస్ బ్రాంచ్. థ్యాంక్ యూ. ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మన ఎంపీ గారు ఇప్పుడు జరిగిన ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ఏదైతే చెప్పారో అందరికీ ఉచిత వైద్య సేవలు, వచ్చే 90 రోజుల దాకా ఉచిత వైద్య పరీక్షలు, తర్వాత క్యాట్రాక్ట్ ఇవాల్యుయేషన్ వర్కప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్లో. మీ ద్వారా, మీ యొక్క ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేయండి. ఫస్ట్ టైం మనము ఒంగోలు పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్ని పెట్టాము. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్, టెక్నాలజీ ఎంత ఉన్నాయి మన దగ్గర. మాడ్యులర్ ఓటీతో సుద్ధా మనం స్టార్ట్ చేసాము ఇక్కడ. మీ ద్వారా మీ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అగర్వాల్ గ్రూప్ తరపు నుంచి ప్రతి ఒక్క పేషెంట్స్కి మెరుగైన కంటే వైద్య పరీక్షలు అందాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, మంచి సర్జన్ ఉన్నారు, డాక్టర్ యశ్వంత్ గారు. వీళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారు. ఎనీ పేషెంట్ కేర్, ఎనీ ఇష్యూస్ ఆల్సో we will handle, and we are here to give best of patient service also. So we are requesting everyone to please pass on this information. For next 90 days we are giving free consultation, free eye checkup, cataract evaluation and workup also we are giving free. At the same time, for poor patients also we have an affordable packages also for cataract and other surgeries also, that also will be extended. Thank you. మన దగ్గర అన్ని ఎంపానల్మెంట్, ఇన్సూరెన్స్ ఎంపానల్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ సదుపాయం త్వరలోనే వస్తుంది. మనము అప్లై చేస్తున్నాము. వచ్చిన తర్వాత మనము త్రూ మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ మనం అందరికీ కమ్యూనికేట్ చేస్తాము. ఇప్పుడు మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నియర్ బై హాస్పిటల్స్ మన దగ్గర గుంటూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, అక్కడ ఆల్రెడీ మన దగ్గర ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ ఉన్నాయి. ఎవరైతే పేషెంట్స్ ఉంటారో మేమే తీసుకెళ్లి వాళ్ళని చేపిస్తాము. దానికి పేషెంట్కి ఎటువంటి ఇది ఉండదు. అండ్ రెస్ట్ ఆల్ ఇన్సూరెన్స్ ఎంపానల్మెంట్స్ కరెంట్లీ వీ హ్యావ్ ఇన్ దిస్ హాస్పిటల్. అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ కొలీగ్స్, వెల్ విషర్స్ ఇక్కడ మీ పిలవగానే వచ్చి ఇక్కడ ప్రజెన్స్ అయినందుకు వీఆర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ థ్యాంకింగ్ యూ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ అగర్వాల్ హై హాస్పిటల్ సైడ్. సో ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ మన ఒంగోలులో మనం స్టార్ట్ చేసామండి అగర్వాల్ హై హాస్పిటల్. సో ఇన్ని డేస్ వేరే వాళ్ళందరూ చాలా సిటీస్ కి వెళ్తున్నారు అనేసి మేము విన్నాము, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ. బట్ అట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ ఉన్నట్టుగా మనం ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ తో మన ఒంగోలులో మనం ఇక్కడ ప్రారంభించామండి. సో ఆల్ ఫెసిలిటీస్ రిగార్డింగ్ ద ఐ సర్జరీ అండ్ ఐ వేరే మనకి ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినా దాని అన్నిటికీ మనం ఇక్కడ ట్రీట్ చేస్తాము. అండ్ యాక్చువల్ గా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఫస్ట్ 90 days అనేది ఫ్రీ ఐ హెల్త్ చెకప్ అనేది అందరికీ పెట్టారు. సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుని, సో దట్ మనకి ఏమన్నా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెకప్ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటారనేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఐ ప్రాబ్లమ్స్ అనేది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అనేది ఎవరికైనా వస్తుంది. అది వన్స్ మనం ఎగ్జామినేషన్ చేస్తేనే మనకి బయటపడుతుంది. కాబట్టి అందరూ వచ్చి ఐ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి తగిన సొల్యూషన్స్ తీసుకుంటారనేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.